Hi guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాల్టి వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్ కొన్ని సింపుల్ 3-piece కుర్తీ సెట్స్ అయితే తీసుకున్నాను. అన్ని కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ లో అయితే తీసుకున్నాను. మోస్ట్లీ స్ట్రైట్ కట్ కాకుండా డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చేలాగే తీసుకున్నానండి. కొన్ని అయితే స్ట్రైట్ కట్ తీసుకున్నాను, అన్ని మిక్స్ తీసుకున్నాను. అండ్ అన్ని కూడా 3-piece సెట్ లాగా వస్తాయి. మోస్ట్లీ సమ్మర్స్ లో వేసుకోవడానికి కంఫర్టబుల్ గా ఉండేలాగా థిన్ ఆర్ లేకపోతే కాటన్ ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకున్నాను. సో దట్ ఈ సమ్మర్స్ లో బయటకు అది వెళ్ళినప్పుడు చాలా వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం కాటన్ టైప్స్ ఆర్ థిన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్, కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్స్ వేసుకుంటే బాగుంటుంది అన్నట్టు. సో ఇవన్నీ ఏంటంటే క్యాజువల్ వేర్ కి బయటకు అది వెళ్ళినప్పుడు వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుందండి. సింపుల్ అండ్ ఎలిగెంట్ ఉంటాయి. ఈ వీడియోలో చూపించే ప్రొడక్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్న లింక్స్ అయితే యూజ్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. ప్రతి ప్రొడక్ట్ ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రొడక్ట్స్ కి కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్ గా ఉంది. ఆ మై హాల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా విత్ ప్రైస్ అండ్ ఇమేజెస్ మీకు కనబడతాయి. అందులో ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్ గా అమెజాన్ లో ఓపెన్ అవుతుంది. అమెజాన్ లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ ద వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. దిస్ ఇస్ ఫ్రమ్ ద బ్రాండ్ ఇండో ఎరా, వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రాండ్స్. కాటన్ ఫ్యాబ్రిక్స్ లో చాలా బాగుంటాయి. మెయిన్ గా నాకు ఈ బ్రాండ్ ఇష్టం అవడానికి కారణం సైజ్ అండి. ఎక్స్ట్రా స్మాల్ నాకు పర్ఫెక్ట్ సరిపోతుంది. మంచి లైక్ నీట్ ఎలిగెంట్ లుక్ అయితే వస్తుంది సైజ్ కరెక్ట్ గా ఉండడం వల్ల. అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో ఇట్లా మనకి ఆలియా కట్ స్టైల్లో అయితే టాప్ వస్తుంది. మనకి ఇట్లా ఆలియా కట్ స్టైల్లో టాప్ పార్ట్ అయితే వస్తుంది, యోక్ పార్ట్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఎంపైర్ స్టైల్ నెక్ అయితే వస్తుంది. ఇట్లాంటి ఎంపైర్ స్టైల్ నెక్స్ అది కూడా కొంచెం టాలర్ సైడ్ ఉండే వాళ్ళకి చాలా చాలా బాగా సెట్ అవుతాయండి. అండ్ ఒకవేళ మీ నెక్ కానీ పొడవుగా ఉంటే ఇట్లాంటివి చాలా బాగా సెట్ అవుతాయి. అండ్ దీనికి ఏంటంటే ఇట్లా మనకి డీప్ గా వీ షేప్ లాగా వచ్చింది. అది లైక్ మరీ డీప్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఒక ఫ్యాబ్రిక్ అయితే స్టిచ్ చేశారు పీస్ సెంటర్లో పీస్. బట్ చూడడానికి ఏంటంటే దూరం నుంచి ఇట్లాగా వీ షేప్ నెక్ లాగా అయితే అనిపిస్తుంది నీట్ గానీ. అండ్ ఇక్కడ ఎక్కడైతే ఈ ఫ్లవర్స్ వచ్చాయో వాటిని హైలైట్ చేస్తూ ఇలా చిప్ వర్క్ డీటెయిలింగ్ అయితే వచ్చి ఇట్లాగా సింపుల్ ఆలియా కట్ స్టైల్లో 3/4 స్లీవ్స్ అయితే వచ్చింది. అండ్ కింద చిన్న ప్లీట్స్ వచ్చి ఇట్లాగా మంచి ఫ్లేయర్ వచ్చిన ఫ్రాక్ లాగా అయితే వచ్చింది. యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ రెండు కూడా డిఫరెంట్ ప్రింట్ అయితే వచ్చిందండి. వచ్చి ఇట్లా సింపుల్ ప్యూర్ కాటన్ టాప్ అయితే వచ్చింది. లైనింగ్ అయితే ఏం రాలేదు, నాకైతే పెద్దగా ట్రాన్స్పరెంట్ గా అనిపించలేదు. లుక్ అయితే చాలా బాగుంది. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి మనకి యోక్ పార్ట్ ఏదైతే ప్రింట్ వచ్చిందో అదే సేమ్ ప్రింట్ తో మనకి ఇట్లాగా సింపుల్ బాటమ్ అయితే వచ్చిందండి. మనకి ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. అండ్ దీనికి సెమీ ఎలాస్టిక్ వచ్చింది. యూజువలీ ఇండారా బ్రాండ్ లో మనకి సెమీ ఎలాస్టిక్స్ వస్తాయి. బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ వచ్చి ఫ్రంట్ సైడ్ ఎలాస్టిక్ రాదు. అండ్ పాకెట్ అయితే వచ్చింది. నాకు ఇట్లాంటి ఆలియా కట్స్ మీద ఇట్లాంటి స్ట్రైట్ కట్ ప్యాంట్స్ కన్నా లెగిన్స్ అయితే చాలా బాగుంటాయి అనిపిస్తుంది. ఇఫ్ యూఆర్ ఆన్ షార్టర్ సైడ్ ఆర్ మీడియం హైట్ ఉండే వాళ్ళకి ఆలియా కట్ ప్యాటర్న్ వేసుకున్నప్పుడు ఇట్లాంటి స్ట్రైట్ కట్ బాటమ్స్ కన్నా లెగిన్స్ అయితే ట్రై చేయండి. నాకైతే లుక్ బాగా నీట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ దీనికి దుప్పటా వచ్చేసి టాప్ అండ్ బాటమ్ ప్రింట్ కాంబినేషన్ లో మనకి ఫుల్ లెంత్ అండ్ విత్ అయితే వస్తుంది. ఇండారా బ్రాండ్ లో దుప్పటాస్ ఎప్పుడు కూడా మనకి ఫుల్ లెంత్ అండ్ విత్ అయితే వస్తాయండి. అండ్ కింద ఇక్కడ ఇలా టాజిల్స్ అయితే వచ్చి ఇలా టాప్ అండ్ బాటమ్ ప్రింట్ కాంబినేషన్ లో ఫుల్ లెంత్ అండ్ విత్ తో మనకి దుప్పటా అయితే వచ్చింది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇట్లా మనకి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో కొంచెం ఇక్కత్ స్టైల్లో 3-piece సెట్ లాగా అయితే వచ్చింది. ఇది ప్యాటర్న్ అయితే భలే ఉండిందండి, మంచి డిఫరెంట్ అనిపించింది నాకు. సో కమింగ్ టు ద టాప్, ఇది ఏంటంటే మనకి సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వస్తుంది. బట్ ఇక్కడ నెక్ దగ్గర లైక్ సింపుల్ రౌండ్ ఇట్లా రౌండ్ షేప్ నెక్ అయితే వచ్చింది. వచ్చి మనకి నెక్ దగ్గర ఇక్కడ ఇలాగా మంచి డిఫరెంట్ ఫ్యాబ్రిక్తో అయితే ఇట్లాగా ప్యానలింగ్ చేశారు. ప్యానలింగ్ ఏంటంటే డిఫరెంట్ ఫ్యాబ్రిక్తో వచ్చింది. ఏదైతే ఫ్యాబ్రిక్తో ప్యానలింగ్ చేశారో దాంతో మనకి బాటమ్ అయితే వచ్చింది అదే ఫ్యాబ్రిక్తోని. అండ్ ఇక్కడ ప్యానలింగ్ ఎండ్ అయ్యాక ఇక్కడ అంతా కూడా మనకి ఇట్లాగా హ్యాండ్ వర్క్తో సింపుల్ లైన్ అయితే వచ్చిందండి. ఇలా సింపుల్గా మొత్తం అంతా లైన్ అయితే వచ్చింది కాంతా స్టిచ్ లాగా. అండ్ మొత్తం దాన్ని హైలైట్ చేస్తూ దూరంగా ఇట్లా మనకి చిన్న చిన్న చిప్ వర్క్తో డీటెయిలింగ్ అయితే హైలైట్ చేశారు. చాలా సింపుల్ వర్క్ అండి. బట్ ఓవరాల్గా చూసినప్పుడు ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేస్తూ మంచిగా ఒక బార్డర్ ఇచ్చినట్టు లుక్ అయితే చాలా బాగా ఎన్హాన్స్ చేసింది. వెరీ సింపుల్ డీటెయిలింగ్ బట్ ద గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. అంత లైక్ మంచి డీటెయిలింగ్ రావడం వల్ల లుక్ అంతా చేంజ్ అయింది టాప్ది. అండ్ కింద కుర్తి పైన అంతా దూరంగా మనకి ఇలాగా ఇక్కత్ స్టైల్లో ప్రింట్ అయితే వస్తుంది. ఇది ప్రింట్ మనకి వీవ్లో అయితే రాలేదండి, ఇదంతా మనకి ప్రింటే వస్తుంది. ఇక్కత్ స్టైల్లో ప్రింట్ వస్తుంది. అండ్ ఇది ఫ్యాబ్రిక్ బాగానే ఉండిందండి, కాటన్ టైప్ ఫ్యాబ్రిక్ లాగే అనిపించింది నాకైతే. కొంచెం
మిక్స్ పెద్దగా ఉన్నట్టయితే నాకు ఏం అనిపించలేదు. థిన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగే వచ్చింది. చబ్బీగా సైడ్ ఉండే వాళ్ళకి కూడా లుక్ అయితే చాలా బాగుంటుంది ఇది వేసుకుంటేని. సో చబ్బీ సైడ్ ఉండే వాళ్ళు కాటన్స్ మెయింటైన్ చేసేటప్పుడు మరీ ఓవర్గా స్టార్చ్ పెట్టకుండా వెరీ లైట్గా స్టార్చ్ పెట్టి ఐరన్ చేసుకోవాలి. కొంచెం నార్మల్ వెయిట్ ఆర్ లేకపోతే స్లిమ్గా ఉండే వాళ్ళు కొంచెం స్టాచ్ ఎక్కువ పెట్టుకుని ఐరన్ చేస్తే లుక్ బాగుంటుంది. సో ఇట్లా సింపుల్గా టాప్ వచ్చింది. లైనింగ్ అయితే ఏం రాలేదు, ట్రాన్స్పరెంట్గా అనిపించలేదు బికాస్ బ్లాక్ కలర్ కాబట్టి. లేకపోతే బ్లాక్ కలర్ స్పెక్టీ వేసుకుంటే అసలు మీకు ఏమీ ఆడ్గా తెలియదు. అండ్ దీనిపైన మనకి ఇట్లాగా సెమీ ఫ్లేర్తో ప్లాజో ప్యాంట్ అయితే వచ్చింది. సింపుల్ ప్లాజో ప్యాంట్, బోత్ ద సైడ్స్ ఎలాస్టిక్ వచ్చి ఇట్లాగా ప్లాజో ప్యాంట్ అయితే వచ్చింది. అండ్ దీనికి దుప్పటా ఏంటంటే వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అయితే వచ్చిందండి. సో కమింగ్ టు ద దుప్పటా, ఇట్లా మనకి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వచ్చింది. విత్ అయితే బాగుండిందండి. లెంత్ కూడా పర్వాలేదు, బాగానే ఉండింది. 2.3 మీటర్స్ అట్లా వస్తుంది. మొత్తం ఫుల్ లెంత్ కాదు, బట్ పర్వాలేదండి, బాగానే వచ్చింది దుప్పటా లెంత్ అయితేని. సో ఇట్లా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో దుప్పటా అయితే వచ్చింది. చాలా బాగుండిందండి దుప్పటా. మంచి ఓవరాల్ లుక్ అయితే బాగా ఎన్హాన్స్ చేసింది ఇట్లా డిఫరెంట్గా వైట్ కలర్లో దుప్పటా రావడం వల్ల. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. కలర్ చాలా బాగుండిందండి. అండ్ దీనికి ఏంటంటే మనకి లైనింగ్ వచ్చింది. సో కొంచెం థిక్గా అయితే అనిపిస్తుంది ఫ్యాబ్రిక్, బికాజ్ మనకి లోపల థిక్ టైప్ ఆఫ్ కాటన్ లైనింగ్ అయితే వచ్చింది. ఇట్లాగా లైనింగ్ రావడం వల్ల లైనింగ్ కొంచెం థిక్గా అయితే ఉండిందండి. మేబీ ఆఫ్టర్ వాష్ ఇంత థిక్గా ఉండదు, లైక్ స్టార్చ్ పెట్టి ఉండడం వల్ల ఇట్లా ఇంత థిక్గా అయితే ఉండాలి ఫ్యాబ్రిక్. బికాజ్ ఇక్కడ పట్టుకుంటే స్లీవ్స్ అయితే చాలా సాఫ్ట్గా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్లో అయితే ఉన్నాయి. బట్ ఇది పట్టుకున్నప్పుడు స్టిఫ్గా ఉంది బికాజ్ లైనింగ్ ఏంటంటే కొంచెం స్టిఫ్గా నిలబడుతుంది కాబట్టి. వాష్ చేస్తే ఐ డోంట్ థింక్ ఇంత స్టిఫ్గా ఉంటుందని నేను అనుకోవట్లేదండి. ఇది నాకు ఫ్యాబ్రిక్ భలే నచ్చింది. అంటే లైక్ దీనిపైన ఇది వచ్చింది అంతా కూడా వీవ్ అండి, ఇది ప్రింట్ కాదు, మనకి వీవ్లోనే వచ్చింది మొత్తం ఈ డిజైన్ అంతా కూడాని. సో చాలా బాగుంటుందండి. నేను చాలా వీడియోస్లో అయితే స్పెసిఫై చేశాను, ఇట్లాగా వీవ్ వచ్చినవి స్క్రీన్ పైన చూసిన దానికన్నా మనం డైరెక్ట్గా చూసినప్పుడు లుక్ అయితే చాలా బాగుంటుంది, మంచి క్లాసీ ఉంటుంది లుక్ అయితేని. సో ఇట్లా సింపుల్ రౌండ్ నెక్ అయితే వచ్చి మనకి ఇట్లాగా వీవ్లోనే వచ్చి ఇట్లా డిజైన్ అయితే వచ్చింది. ఓవరాల్గా నాకైతే ఈ డిజైన్ చాలా నచ్చిందండి. చాలా లైక్ న్యాచురల్గా ఒక హ్యాండ్లూమ్ ఫీల్ అయితే వచ్చిందండి ఫ్యాబ్రిక్ అయితేని ఇలాగ రావడం వల్ల. అండ్ స్లీవ్స్ దగ్గర కూడా ఇట్లా మనకి వీవ్ అయితే వచ్చింది. అండ్ కింద కూడా ఇట్లాగా బార్డర్ అయితే వచ్చింది. మంచి హ్యాండ్లూమ్ ఫీల్ వచ్చేలాగా అయితే వచ్చింది. మంచి క్లాసీ ఉంటుంది, ఆఫీసెస్ కాలేజెస్కి అది వేసుకోవడానికి చాలా మంచి నీట్ లుక్ అయితే వస్తుంది. అండ్ అస్ ఆల్రెడీ స్పెసిఫైడ్ దీనికి మనకి లైనింగ్ అయితే వచ్చింది. సో ట్రాన్స్పరెంట్గా లేదు అసలు అని. సో ఇట్లా సింపుల్గా టాప్ అయితే వచ్చింది. అండ్ దీనికి బాటమ్ కొంచెం స్టిఫ్గా ఉండిందండి. సో కొంచెం మరీ చబ్బీ సైడ్ ఉండే వాళ్ళు చూసుకోండి తీసుకోవడానికి. బట్ వాష్ చేస్తే ఇంత స్టిఫ్ అయితే ఉంటుందని నేను అనుకోవట్లేదు. కొంచెం కొత్త వాటికి స్టార్చ్ పెడతారు కొన్ని బ్రాండ్స్లోని. సో ఇట్లా మనకి సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. సెమీ ఎలాస్టిక్ వచ్చి సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. కొంచెం ఫ్లేర్ అయితే ఎక్కువే ఉండిందండి. స్ట్రైట్ కట్ ప్యాంట్ కన్నా కొంచెం ఎక్కువ ఉండింది, అలానే ప్లాజో ప్యాంట్ కాదు. ఇట్లా మనకి లైక్ సెమీ ఎలాస్టిక్ వచ్చి పాకెట్ అయితే వచ్చింది. ఇది కూడా కాటన్ ఫ్యాబ్రిక్లోనే వచ్చింది. మంచి సాఫ్ట్ ఉండిందండి ఫ్యాబ్రిక్ అయితేని. అండ్ దుప్పటా వచ్చేసి ఇట్లా మనకి సేమ్ టాప్ ఏదైతే ఫ్యాబ్రిక్ అండ్ ఎలా అయితే వీవ్ వచ్చిందో అట్లాగే వీవ్తో మనకి దుప్పటా అయితే వచ్చింది. దుప్పటా లెంత్ కొంచెం వచ్చుంటే బాగుండేదండి, బట్ పర్వాలేదు, మరీ అంత షార్ట్గా లేదు, బట్ కొంచెం వచ్చుంటే బాగుండేది. విత్ అయితే బాగా వచ్చింది కానీ లెంత్ కొంచెం వచ్చుంటే బాగుండేది. టాప్ ఎట్లా అయితే వచ్చిందో అట్లా మనకి ఇట్లాగా మొత్తం అంతా వీవ్లో వచ్చిందండి. ఫ్యాబ్రిక్ అయితే బాగుంది, మంచి సాఫ్ట్గా కాటన్ ఫీల్ వస్తూ రిచ్గా ఉన్నింది ఫ్యాబ్రిక్ అయితేని. కలర్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది కూడా మనకి ఆలియా కట్ స్టైల్లో అయితే వచ్చింది. ప్యూర్ కాటన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, మంచి థిన్ సాఫ్ట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. కాటన్లోని సమ్మర్స్లో వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఇది కూడా మనకి యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్ వచ్చి ఆలియా కట్ అయితే వచ్చింది. అండ్ యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ అంతా కూడా మనకి సేమ్ కలర్ ఫ్యాబ్రిక్తో సేమ్ ప్రింట్తో అయితే వచ్చింది. వాటిని సెపరేట్ చేస్తూ యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ని మనకి ఇట్లాగా బార్డర్ అయితే యాడ్ చేశారు. ఇట్లాగా మనకి బాటమ్ ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో ఆ ఫ్యాబ్రిక్ క్లాత్తో మనకి ఇట్లాగా సెపరేట్ చేస్తూ మనకి బార్డర్స్ అయితే యాడ్ చేశారు. అండ్ ఇక్కడ యాడ్ చేసిన బార్డర్స్ పైన ఇలా సింపుల్గా గోటపట్టి బార్డర్స్ అయితే పెట్టి స్టిచ్ చేశారండి. సింపుల్ డీటెయిలింగ్ అయితే ఇచ్చారు ఈ బార్డర్స్ పైన. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇట్లా లాంగ్ బెలూన్ స్లీవ్స్ లాగా వచ్చాయి, లాంగ్ బుట్ట చేతుల్లాగా వచ్చాయండి. మరి ఎక్కువ బుట్ట లేకుండా సింపుల్ చిన్నగా బుట్ట ఇచ్చి ఇట్లా మనకి బెలూన్ స్లీవ్స్ లాగా అయితే వచ్చింది. ఇట్లాంటి బెలూన్ స్లీవ్స్ ఏంటంటే ఒకవేళ మీకు చేతులు కానీ మరీ లావుగా ఉంటే, ఆర్మ్ ఫ్యాట్ ఎక్కువ ఉండే వాళ్ళకి బుట్ట చేతులు పెట్టించుకున్నప్పుడు షార్ట్ లెంత్ పెట్టించుకుంటే లుక్ బాగోదు. సో అలా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఫ్యాట్ ఆర్మ్స్ ఉండేవాళ్ళు ఇట్లాంటి లాంగ్ స్లీవ్స్ అయితే తీసుకొని ఇలా పఫ్ మోడల్ లాగా పెట్టించుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుందండి. అండ్ అది బాగా కవర్ అవుతుంది, హ్యాండ్ దగ్గర ఉన్న ఆర్మ్ ఫ్యాట్ అంతా కూడా చాలా బాగా కవర్ అవుతుంది మనకి. సో ఇట్లా లాంగ్ స్లీవ్స్ అయితే వచ్చి ఇక్కడ మనకి బుట్టలాగా ఇక్కడ పట్టీలాగా వచ్చి బార్డర్ అయితే ఇచ్చారండి. దీనిపైన కూడా మనకి అంతా కూడా
ఇట్లాగా లైన్స్ అయితే యాడ్ చేశారు. యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్ వచ్చింది. మంచి ప్యూర్ సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. చాలా కంఫర్టబుల్ ఉంటుంది సమ్మర్స్లో వేసుకోవడానికి. అండ్ బాటమ్ వచ్చేసి ఇట్లా మనకి స్ట్రైట్ కట్ బాటమ్ అయితే ఇచ్చారు. సెమీ ఎలాస్టిక్ వచ్చి ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే ఇచ్చారండి దీనికి. అండ్ ఒక సైడ్ అయితే పాకెట్ వచ్చింది, సెమీ ఎలాస్టిక్ వచ్చి. అండ్ ఇక్కడైతే డ్రా స్ట్రింగ్స్ వచ్చాయి మనం అడ్జస్ట్ చేసుకోవడానికి. బాగుందండి. బాటమ్ కూడా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. అండ్ దీనికి దుపట్టా వచ్చేసి టాప్ అండ్ బాటమ్ ఏదైతే ప్రింట్ కాంబినేషన్ వచ్చిందో ఆ ప్రింట్ కాంబినేషన్ అయితే వచ్చింది. అండ్ దుపట్టా వచ్చేసి కొంచెం ఇట్లాగా సెపరేట్ లైక్ కొంచెం గంధం కలర్ లైట్ శాండిల్ కలర్లో అయితే దుపట్టా వచ్చిందండి మనకి. అండ్ టాప్ అండ్ దుపట్టా మీద ఎలా అయితే ప్రింట్ వచ్చిందో అలా ప్రింట్ అయితే వచ్చి దుపట్టా వచ్చింది. దుపట్టా లెంత్ అండ్ పర్వాలేదండి, బాగానే వచ్చింది. లైక్ 2.25 మీటర్స్ అట్లా ఉంటుంది. బట్ స్టిల్ బాగుందండి. నాకు మరీ షార్ట్గా అయితే అనిపించలేదు వేసుకుంటేనే. సో ఇట్లా మంచిగా ప్రింట్ అయితే వచ్చింది. మొత్తం టాప్ బాటమ్ అండ్ దుపట్టా మూడు కూడా సెపరేట్ డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చాయి. వేసుకున్నప్పుడు లుక్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. ఇది వచ్చేసి లాస్ట్ వన్. ఇది ఒక్కటే కాటన్ కాదండి వీడియోలో చూపించేది. కాటన్ బ్లెండ్ ఫ్యాబ్రిక్ వచ్చింది. బట్ మోడల్ లైక్ పిక్లో అమెజాన్లో వెబ్సైట్లో చూసినప్పుడు నాకు కలర్ నచ్చింది. కలర్తో పాటు మోడల్ వేసుకున్నప్పుడు చాలా మంచి లుక్ వచ్చిందండి. సో ట్రై చేద్దాం అన్నట్టు తీసుకున్నాను ఇదైతేని. ఇది కూడా మనకి ఇట్లాగా అనార్కలి స్టైల్లో ఫ్రాక్ పార్ట్ యోక్ పార్ట్ సెపరేట్ వచ్చి అనార్కలి స్టైల్లో అయితే వస్తుంది. ఇట్లా స్లీవ్స్ వచ్చేసి కొంచెం 3/4 స్లీవ్స్ లాగా వచ్చాయి. బట్ వెబ్సైట్లో చూపించినప్పుడు ఏంటంటే స్లీవ్స్ ఇక్కడ వరకు ఎల్బో స్లీవ్స్ కన్నా పైకి ఇక్కడ వరకు వచ్చినట్టు చూపించారు. బట్ ఇదైతే స్లీవ్స్ పిక్లో చూపించిన దానికన్నా కొంచెం పెద్ద లైక్ లెంత్ అయితే ఎక్కువే వచ్చాయి. బట్ దానివల్ల డ్రెస్ లుక్ అయితే ఏం పాడలేదండి, బాగుంది డ్రెస్ లుక్ అయితేని. అండ్ ఫ్యాబ్రిక్ కూడా కాటన్ బ్లెండ్ ఫ్యాబ్రిక్ అయినా సరే కూడా మంచి సాఫ్ట్గా ఉండిందండి ఫ్యాబ్రిక్. యూజువలీ కొన్ని కాటన్ బ్లెండ్ ఫ్యాబ్రిక్స్ ఎలా అంటే తిగ్గా ఉంటున్నాయి, అట్లా తిగ్గా కాకుండా మంచి సాఫ్ట్ ఉండింది ఫ్యాబ్రిక్. సబ్బీ సైడ్ ఉండే వాళ్ళు ఇట్లాంటి ఫ్యాబ్రిక్స్ యూజ్ చేస్తే బాగుంటుందండి. మంచి స్లిమ్గా ఉన్నట్టు కనబడతారు. అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇట్లా మనకి యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్ వచ్చి యోక్ పార్ట్ పైన ఇట్లా ప్యానలింగ్ లాగా అయితే వచ్చి మొత్తం అంతా ఇలా గోల్డ్ కలర్తో ప్రింట్ అయితే వచ్చింది యోక్ పార్ట్ పైన. ఇలా ప్యానలింగ్ లాగా అయితే వచ్చి. అండ్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా 3/4 స్లీవ్స్ వచ్చాయి. అండ్ అక్కడక్కడ ఇలా ఫాయర్ ప్రింట్ అయితే వచ్చింది. ఇక్కడ కూడా ఫాయర్ ప్రింట్ అయితే వచ్చింది గోల్డ్ కలర్తోని. అండ్ కింద కూడా మొత్తం ఇలా ఫ్రాక్ లాగా ఫుల్ గేరా అయితే వచ్చింది. ఇది ఏంటంటే మనకి కలీజ్ స్టైల్లో అయితే వచ్చిందండి కట్. మొత్తం అంతా కలీజ్ వచ్చి ఆ స్టైల్లో కట్ అయితే వచ్చింది. అండ్ కింద బార్డర్ అయితే వచ్చి బార్డర్ దగ్గర కూడా ఇక్కడ కూడా మనకి ఇలాగా గోల్డ్ కలర్ ఫాయర్ ప్రింట్ అయితే వచ్చింది. మొత్తం కుర్తీ అంతా కూడా ఫాయర్ ప్రింట్ అయితే వచ్చింది. కలర్ అయితే చాలా బాగుందండి. మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ స్కిన్ టోన్స్ కి బాగా సెట్ అవుతుంది ఈ కలర్. బ్రైట్ గా ఉన్నట్టు కనబడతాం. స్పెషలీ నాకులాగా కొంచెం డస్కీ టోన్ లేకపోతే కొంచెం డస్కీ టోన్ కన్నా కలర్ ఉండేవాళ్ళు ఇవి యూజ్ చేస్తే మంచి బ్రైట్గా అయితే కనబడతాము. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇట్లాగా సింపుల్గా స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. ఇక్కడ యోక్ పార్ట్ మీద ప్యానలింగ్ చేసిన ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అదే ప్రింట్ ప్యాటర్న్తో వచ్చింది. బట్ దీనిపైన అయితే ఫాయర్ ప్రింట్ రాలేదు. దీనిపైన అయితే ఫాయర్ ప్రింట్ అయితే వచ్చింది. సో ఇట్లాగా మనకి సింపుల్గా స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. బోత్ సైజ్ ఎలాస్టిక్ వచ్చి ఇట్లాగా బాటమ్ అయితే వచ్చింది. అండ్ పాకెట్ అయితే ఉండింది దీనికి. అండ్ కమింగ్ టు ద దుపట్టా మనకి సేమ్ బాటమ్ ఎలా అయితే వచ్చిందో ఆ బాటమ్ ప్రింట్తో అయితే వచ్చిందండి దుపట్టా మనకి. యూజువలీ ఎక్కువగా బాటమ్ ఏదైతే వచ్చిందో అదే ఇస్తారు. బికాజ్ టాప్ ఏ ప్రింట్ అయితే ఉందో అదే ప్రింట్తో ఇస్తే మొత్తం లైక్ క్లమ్జీ అయిపోతుందండి. మొత్తం అంతా ఒకే ప్రింట్ ఉన్నది టాప్ అండ్ దుపట్టా వేసుకుంటేనే. సో దుపట్టా యూజువలీ బాటమ్ ఏదైతే ప్రింట్ వచ్చిందో అదే ఇస్తారు. అండ్ కింద ఇక్కడ డిఫరెంట్ కలర్ గ్రీన్తో మనకి ప్రింట్ అయితే వచ్చింది. బాగుండిందండి దుపట్టా కాంబినేషన్. బట్ దుపట్టా లెంత్ కొంచెం ఉంటే బాగుండేది. విత్ అయితే బాగా వచ్చింది. దుపట్టా లెంత్ ఫుల్ లెంత్ అయితే రాలేదు. 2.25 మీటర్స్ వచ్చి ఇట్లాగా సింపుల్గా దుపట్టా అయితే వచ్చింది. దీనిపైన కూడా అక్కడక్కడ ఇలాగా ఫాయర్ ప్రింట్ అయితే చేశారు. సో గైస్ చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్స్ అయితే యూజ్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.